హరే కృష్ణ. మనకి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురున్నారు. మన పుట్టుక బ్రహ్మదేవుడి చేతిలో ఉంది. మన మరణం శివుడి చేతిలో ఉంది. మన పుట్టుక మన చేతిలో లేదు, మన మరణం మన చేతిలో లేదు. మనం బ్రతుకున్నామంటే పుట్టి దగ్గర నుంచి చచ్చిపోయే వరకు జీవనం సాగిస్తున్నామంటే దాన్ని ఆపరేట్ చేసేవాళ్ళు విష్ణుమూర్తి. మనం ప్రతి ఒక్క జీవరాశికి ఫుడ్ని అందించేవాడు విష్ణుమూర్తి. రోజు వైకుంఠంలో ఉన్నప్పుడు విష్ణుమూర్తి అందరినీ చూస్తున్నాడా లేదా అని చెప్పి ఆమెకు ఒక డౌట్ వచ్చింది. ఆ డౌట్ వచ్చి అందరికీ యోగక్షేమాలు చూస్తున్నాడా లేదా, అందరూ భోజనాలు ఎన్ని బాధ్యత భరించేది విష్ణుమూర్తే కదా, ఆయన చూస్తున్నాడా లేదా అని చెప్పి ఒక చిన్న సీసాలో ఒక చీమని, నల్ల చీమని పెట్టి విష్ణుమూర్తిని అడిగిద్ది. స్వామి అంతా చూస్తున్నారా మీరు అంటారు. చూస్తున్నాను, అందరి యోగక్షేమాలు అంటారు. సరే స్వామి అందరికీ భోజనం అందుతుందో లేదో చూస్తున్నారా స్వామి అని అడుగుతుంది. చూస్తున్నాను అంటారు. అయితే స్వామి నేను ఒక చీమని దాచిపెట్టాను ఒక సీసాలో, దానికి మరి భోజనం అందిస్తున్నారా మీరు అని విష్ణుమూర్తిని లక్ష్మీదేవి అడిగిద్ది. అప్పుడు విష్ణుమూర్తి చెప్తారు, ఆ సీసా లోపల పంచదార పలుకు ఉంటుంది, చూసుకో కావాలంటే అంట. లక్ష్మీదేవి చూడంగానే ఆ సీసాలో ఒక పంచదార పలుకు ఉంటుంది. మనందరి యోగక్షేమాలు, సముద్రంలో చేపలు, అడవిలో వన్యప్రాణులు, ఆకాశంలో ఎగిరే పక్షులు, ప్రతి జీవరాశి ఏనుగు నుంచి చీమ దాకా ఎవరికైనా భోజనం అందాలంటే విష్ణుమూర్తి అనుగ్రహం, ఆయన బాధ్యత, ఆయన చూసుకుంటూ ఉంటారన్నమాట. మనందరం మన పుట్టుక మన చేతిలో లేదు, చావు మన చేతుల్లో లేదు. కాబట్టి మనం బతికున్నామంటే, మనం జీవిస్తున్నామంటే మనం విష్ణుమూర్తికి ఎంతో రుణపడి ఉంటాం. జీఓడి గాడ్. జీ అంటే జనరేషన్, ఓ అంటే ఆపరేషన్, డి అంటే డిస్ట్రక్షన్. జనరేట్ అయ్యేది మన చేతిలో లేదు, డిస్ట్రక్షన్ అయిపోయేది మన చేతిలో లేదు. ఆపరేషన్ విష్ణుమూర్తి చేతిలో ఉంది. ప్రతి ఒక్కళ్ళు, వాళ్ళు శైవ సాంప్రదాయంలో ఉన్నా, వాళ్ళు వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నా, మన నోట్లోకి ఒక ముద్ద భోజనం వెళుతుందంటే దానికి కారణం విష్ణుమూర్తి, శ్రీమన్నారాయణుడు. ఆయనకు మనందరం రుణపడి ఉన్నాం. ప్రతిరోజు మనం భోజనం చేసేటప్పుడు ఒక్కసారైనా గోవిందానన్న తలుచుకోండి. లేకపోతే భోజనం అయిపోయిన తర్వాత సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అనుకొని భోజనం చేయటం వల్ల ఆయన రుణాన్ని కొంతవరకన్నా తీర్చుకున్న వాళ్ళం అవుతాం. పూర్తిగా మనం రుణాన్ని తీర్చుకోలేం. కాబట్టి ప్రతిరోజు, అందుకనే చాలామంది ఎక్కడన్నా పెద్ద పెద్ద భజనలు, హరినామ సంకీర్తన జరిగే దగ్గర వాళ్ళు గోవింద నామస్మరణ చేస్తారు. వాళ్ళు భోజనం చేయబోయే ముందు ఒక 10 నిమిషాలైనా హరినామ సంకీర్తన చేస్తారు. దానికి కారణం ఇదన్నమాట. అయితే ఇప్పుడు మనం బృందావనంలో ఉన్నాం. శ్రీకృష్ణుల వారు లీలలు, ఎన్నో లీలలు చేసిన పరమ పవిత్రమైన బృందావనంలో ఉన్నాం. కృష్ణుడు మథురకు వెళ్ళేటప్పుడు రాధాదేవి గారికి ఒక వాగ్దానం ఇస్తారు. నా శరీరం మాత్రమే మథుర వెళుతుంది, నా మనసు ఎప్పుడు బృందావనంలోనే ఉంటుందని చెప్పి రాధాదేవికి ఒక వాగ్దానం చేశారు. కృష్ణుడు ప్రతి నిత్యం ఇక్కడ నిధివన్ సేవాకుంజులో రాసలీలల్లో 16,000 మంది గోపికలతో నిత్యం లీలలు చేస్తూనే ఉంటారు. ఎందరో మహాత్ములు, పుణ్యభూమి, పరమ పవిత్రమైన బృందావన ధామంలో ఉన్నాం. 24 గంటలు ఇక్కడ హరినామ సంకీర్తనే వినిపిస్తుంది. ఇక్కడ ఈ గ్రామంలో 10,000 కృష్ణుడు గుళ్ళు ఉన్నాయి. ఈ గ్రామంలో ఎక్కడ మాంసం తినటం కానీ, ఈ గ్రామంలో సినిమా హాళ్ళు, మందు అమ్మటం అలాంటి ఏమీ ఉండవు. కలియుగంలో కూడా
ఇంత పవిత్రంగా ఉందంటే యమునా నది ఒడ్డున ఉన్న బృందావనం. బృందావనం అంటే అర్థం ఏంటంటే, బృంద అంటే తులసి, తులసి వనం. కృష్ణుడికి అత్యంత ఇష్టమైన తులసి. శ్రీకృష్ణ తులాభారం అప్పుడు ఎంత బంగారం వేసినా ఆయన తూగలేదు. మంచి మనసుతో ఒక తులసి దళం పెట్టగానే ఆయన తూగాడు. అలాంటి తులసికి మొత్తం ఇక్కడ బృందావనం మొత్తం తులసి వనాలే ఉంటాయి. ఆయనకి అత్యంత ఇష్టమైన తులసి వనం ఉంటుంది అన్నమాట. అంత పరమ పవిత్రమైన బృందావనంలో నేను సాధన చేసుకుంటున్నాను. మీకు ఎటువంటి ఆధ్యాత్మిక డౌట్లున్నా నన్ను కన్సల్ట్ అవ్వండి. హరే కృష్ణ.